మొదటిగా తండ్రి అతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు సమర్పించుకోండి. కూడి వార్త మీ భజన ముగిసి యేసు ప్రభు నామమున వందనాలు తెలుసుకోండి. అందరికీ సరే, అయితే చదవబడితే లేఖనం అనుసరించి కొద్ది సమయంతో మరో దేవుని యొక్క మాట అని ఆలోచనకి ప్రయత్నం కింద యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనముత రెండు రకాలుగా పాపాలకు బాట జోలినిసి ఆ రెండు రకాలు ఏనైనా ఇచ్చి రెండు మరణకరము కాని పాపము ఓ రెండు మరణకరమైన పాపము ఈ రెండు గురించి జోలలకి సమయం లే కాబట్టి నేను పాపం గురించి మీతోలే నన్ను జోలల ప్రయత్నంకి మొదట తనిపిస్తా రెండవ తను ನಾನು జోలలి ప్రయత్నంకి మొదటితో ఏనైచి మరణకరం కాని పాపము ఏదనకి క్షమాపణ అయినాడు మరణకరం కాని పాపము ఇచ్చరే ఏనై ఇది మరో ఆలోచనకి ఇచ్చరే పొరపాటున ఇచ్చరి మారు పున్న అన పొరపాటున జరిగిన పాపం తీ మరణకరం కాని పాపము ఇంది గ్రంథం వేస్తే మారు పున్న అన కిననితి మరణకరం కాని పాపం కిందే దిస్కి హన్నే అయితే నేను మరణకరమైన పాపం బాట జోలలి ప్రయత్నం కిమాయి అంశందోరు మరణకరమైన పాపము బాట నాకు తెలుసుకునే అవసరం అనేసి మరణకరమైన పాపం కితి సరి ఏదైనా క్షమాపణ ఇంకా లేదే ఇంకా మారో మరణకరమైన పాపం కానీ మారు కిత్తి సరి ఏదంత ఇంకా క్షమాపణ లేదే మారో యేసు ప్రభు రెండవ రాకడ బాట మారో ఎదురు హెరికి తీర్పు బాట వేచా మారో ఎచ్చలవానే ఎదురు హెరికిమన్నాయి సరి గమనించదు గ్రంథంతో అమినని మరణకరమైన పాపము ఇంజి వేస్తే అయినంతి ನಾನು కొద్ది సమయంతో మీ మధ్య నన్ను ఉంచే ప్రయత్నంకి గ్రంథము మరణకరమైన పాపము ఇంజి వేస్తంతి ధర్మశాస్త్రంతో ఏనాది వేస్తే ఇంజి మారో ఆలోచనకి ఇస్తారు సంఖ్యాకాండం 15వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ అధ్యాయముత ಎಂಬ మరణకరమైన పాపము బాట మారో మెహ్నాయి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనాలుక మాస్టర్దీను మరణకరమైన పాపము సరేనై ఇనంది మారో ఆలోచనకి ఇట్టి సరే గ్రంథము ఈ విధంగా వేసిన మరణకరమైన పాపము ఇంజి అమినని ఇంజి మారో ఆలోచనకి ఇట్టి సరే 30 వచనం సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనాలకు చదివిన పేజీ నెంబర్ పాత నిబంధనతో 124 పేజీ నెంబరు. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల సాహసించి ఈయన ఒక పదంతి మీరు జ్ఞాపకం కాకూడదు సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిత్యముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను ఆలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. పాత నిబంధన కాలంతా అమ్ని గడిసి ఇచ్చి ఇది పాపము ఏదైనా కిత్తిసరి పాపము ఇది పుంజ నే దేవుడు ఆజ్ఞాపించాదనిసి ఈ ఆజ్ఞకిద్దు ఈ ఆజ్ఞతి అనుసరించదు ఇది రొదెబ్బ దేవుడు వేస్తా సరే ఏ ఆజ్ఞతి కి అన తాను సాహసించా సరే అదంతకి మా భాషలో ఏనైచి పాపముకి ఆతిదే ఇంజి మార్పున్నాయి పాపముకి ఆతిదే పుంజా తెగించ అమ్ని గడిసిచ్చి పాపముకి హాలిదకి తెగించా పాపముకి నెసిన సాహసించ తెగించా పాపంకి ననకి పాపక్షమాపణ ఏదేకే ఇస్రాయేల్ ప్రజలుగా అమ్ని గట్టసిచ్చి పుంజా ఇది కిచ్చరి ఇది మారో ఇదని కిచ్చరి పాపము ఇంజి పుంజా మారో ఎల్లకి కిత్తిసరి తెగించ
मारो एनापटे पापम की आ इंजी पुण्या सरी ఏదైనా ఏనిసి కిహాస్తిదే ఇంజిని పిక్సహజ సాహసించ తెగించ నేను కిత్తి సరి ఇస్రాయేల్ ప్రజలు కేనాకి వితరించి ఏమన్నా బల్కతులు ఇహా పాయస్పితారు ఏసి మరణంనకు పాత్రుడు ఏమంకేమన్నా రక్షించిన అంబాసిలోస్ ఇంకా ఏసి ఏం లేతి పాపం కిత్తేసి ఇచ్చి సాహసించ తెగించ పాపం కిత్తేసి పాపం కి ఇంజి తెగించ కిత్తేసి ఎలా కిన్నడకి పాపము ఏ ఒక పాపం తక్కి క్షమాపణ లేదే ఏమన్నా బల్కతులు ఇహా పాయస్తిదే ఇది మరణకరమైన పాపము మరణకరమైన పాపము పాపం కింద అమ్మినాయి అనేసి సాహసించి ఇంజి పదం అని సాహసించ పాపంకి సరే ఏనా కినేసి సాహసించిన తాడా ఏనా జరిగిందో ఇంజి మారు ఆలోచనకి సరే 31వ వచనం దేనికి సరే మొట్టమొదటిగా ఏనా కినేసి ఇచ్చి యెహోవా తృణీకరించినస్కే యెహోవా దేవుడు తృణీకరించినసి రెండవది మారు హెరికి సరే ఏవసి దేవుని యొక్క యెహోవా మాటతి ఆలక్ష్యం కినేసి సాహసించ పాపం కినేసి మొదటిగా దేవుడిని తృణీకరించినసి యెహోవాని తృణీకరించినసి రెండవదిగా దేవుని యొక్క మాటతి మన ఆలక్ష్యం కినేసి దేవుని యొక్క మాటతి ఆలక్ష్యం కినేసి మూడవది ఆజ్ఞతి మీరినెస్కే ఆయన ఆజ్ఞ ఇచ్చి దేవుని యొక్క ఆజ్ఞతి మీరినెసి నాలుగోది ఏనొచ్చి అవసి తెగించినసి పాపంకి ఆస్తి ఎలా కిన్ని యొక్క పాపము ఏదంటే మరణకరమైన పాపము ఇంక బైబిల్ వేస్తే ఇచ్చి అవసి మరణానికి పాత్రుడు ఇంకా రక్షించాలి ఇంకా అమాసిలోసిదే మరణకరం కాని పాపం తాచి రక్షించటకి ప్రధాన యాజకుడు మన కానీ ఈ మరణకరమైన పాపంతో అమాసిలోసిదే తెగించ సాహసించ నేను పాపంకి సరే బలకతలు ఇరహా పాయేస్తుంది అన్న బర్జనలోకు పాపి వేసి పాపంకి నాను ఒప్పుకొడి తీసుకు ఇచ్చి పాపంకి తేంచి తాను సాహసించ బుద్ధి ఏదంటే తాను తెగించ మన పాపంకి ఇత్తసి నాను పాపంకి తేంచి ఒప్పుకొడి తీసుకేమని అది ఇంకా ఏమన్నా పాయేస్తుంది ఇది సాహసించ కిన్ని యొక్క పాపము మరణకరమైన పాపము ఎవరికి ఇంకా మరణానికి ఎవరికి ఇంకా పాత్ర ఏమన్నా ఇంకా పాయేస్తుంది హాకితకి పాత్రుడు ఇంకా నే గమనించదు పాత నిబంధన తచ్చి ఇది ఈ యొక్క భౌతిక సంబంధంగా ఈ యొక్క అంగతి పాపంకి సరే అంగతి పాయేస్తుంది అనమాట ఇచ్చే అంగత్ మారో జీవితంలో మధ్య సరే ఏమన్నా ఇరహా వరకతులు ఇరహా పాయేస్తుంది ఇది ఇశ్రాయేల్ ప్రజలకి భౌతిక సంబంధమైనటువంటి మరణము ఈయన జరిగినాయి అమ్ని పాపం తాచి మరణకరమైన పాపము ఇంజ ఏదంటే కొత్త నిబంధన ఇది పాత నిబంధన క్రొత్త నిబంధనతో వాత్సర్య ఏనా జీవనసిచ్చి నేను గమనించదు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కువసేపు సాయంత్రం పూట కాబట్టి నన్ను ఎక్కువసేపు వేసుకుంటాం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొత్త నిబంధనతో వాత్సర్య ఏదంటే ఏనా చేసి పాత నిబంధనతో వచ్చి సాహసించి తెగించ పాపంకి సరే ఇది మరణకరమైన పాపం కిందనే ఏ పాపంకి నొరహాలి తక్కి ఇంకా యాజకుడికే సైతం ఆడోసి ఏవసి తానికి ఒక పాపం తక్కి తాను కారకుడు కాబట్టి తాను ఒక పాపం తక్కి శిక్ష అనుభవించుతుంది క్రొత్త నిబంధనతో వాహలే ఏనాజి పదము వినియోగించి తెచ్చి చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ఉంటే మాకు చదివిన నేను గమనించదు పాత నిబంధనతో సాహసించ పాపం కినేసి దేవుడు తృఢీకరించినసి దేవుని మాటతి ఆలక్ష్యం కినేసి ఆజ్ఞతి మీరినసి అవసి తెగించినసి పాపం కియాలి ఈ 4 కార్యాలు కమ్మి జరిగినచ్చి సాహసించ పాపం కినని తాన జరిగిన ఎలా పాపం కినకి పాప క్షమాపణ హిలే క్రొత్త నిబంధనతో వాళ్ళే ఏదంటే ఈ యొక్క మరణకరమైన పాపం దేనికి వివరించి ఇచ్చారు ఒక ఆలోచనకి ఇచ్చారే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ఉంటే చదివిన మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఈ పదంతి మీరు గుర్తుకాకూడదు
బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు. ಪಾತ ನಿಬಂಧನ ತಾಚಿ ರೋ పదము ನಾನು ನಿಂಗೋ హైలైట్ కి వేస్తే ఇది పదం ఏనొచ్చి సాహసించి ఇంది. కృత నిబంధన తవహాలే ఏనంజి వాడిచి బుద్ధిపూర్వకముగా ఇంది వాడిచి ఏదైనా కిత్తి సరి పాపము ఇన్ని యొక్క బుద్ధి నింగో మన్నే ఏ బుద్ధి నింగో మంజ నేను తెగించ నేను బుద్ధిపూర్వకముగా కిత్తి సరి ఏదంతకి ఇంకా క్షమాపణ లేదు. ఇంకా ఏ పాపం తకి క్షమాపణ హిల్లేకే ఏసి ఏనాకితి దేకేచి భయముతోలే ఇచ్చి న్యాయపు తీర్పుత అజ్జితోలే ఇంకా ఎదురు హెరికినా ఇదేకి ఇంకా మరణకరమైన పాపము ఇది సరైన ఇచ్చి బుద్ధిపూర్వకం కిత్తి యొక్క పాపము ఇంజి పుంజి పుంజి నింగో బుద్ధి మంజహాస్కే ఏది కిత్తి సరి పాపము ఇంజిస్కే పుంజ నేను కిత్తి సరి ఏదంతకి పాపం తకి క్షమాపణ లేదు. ఇంకా యేసు ప్రభు యొక్క కష్ట ఏదంతి నొరహలాడే ఏసేనా కిత్తి తెచ్చి న్యాయపు తీర్పు దిన బాట అజ్జితో ఇంకా ఎదురు హెరికినా ಇದೆ. ఏ తీర్పు దిన ఏం లేతి ఏ తీర్పు జరిగినచ్చి ఒక విషయంసి 27వ వచనంత న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయును విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నిక నుండును. అజ్జితోల కాతిందేకే ఈ శత్రువులు గాని హూడల్ తకి ಹಿಚ್ಚುನಾಯ್ ಮನೆಗೆ ಹಿಚ್ಚುತಲಕ್ಕೆ ಹೂಡಿನಿಸ್ಕಿ దేవుడు ఏ హిచ్చు బాట అజ్జితోలే వేటింకిన ಇದೆ. అమ్ని గడిచి బుద్ధిపూర్వకంగా పాపం కినేసిన ఎవరికి ఇంకా పాపం తకి నొరహాల్ తకి యేసు ప్రభు కసాలే ప్రధాన యాజకుడికి ఆయనకి ఎలా ఆడొస్తుంది. ఇంకా ఏదంతకి క్షమాపణ ఇల్లే ఉంజే మరణకరమైన పాపము ఇది బైబిల్ వేస్తే ఏ మరణకరమైన పాపము మారు కిత్తి సరే మారు కిన్ని యొక్క పాపం దక్కే అంబాసి యేసు ప్రభు యొక్క కస్స ఇదంతకి పనికి వాయిదే. బుద్ధిపూర్వకంగా కిన్ని యొక్క అమ్గడిచి పాపం కినేసి ఏనా కిహినేసి ఇంజ మారో నేకి ఆలోచనకి ఇచ్చరి ఏడొక చదివినాం 28వ వచనంటే ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇంజ మరి నంగడ చదివితాయి కదా అమ్మని గడిచి సాహసించి పాపం కిత్తి సరే ఎవడ బరజణ వల్క పెరహ ఎవడ పాయస్థితి ఏని పాపం కిత్తిసి మరణకరమైన పాపం కిత్తిసి పాపం కి ఆయించి పుంజ ఆయసి తెగించ పాపం కిత్తిసి కాబట్టి ఎవడ వల్కతలు ఇరహ పాయస్థితి ఇది ధర్మశాస్త్రం వేస్తే కృత నిబంధనతో వాహలే బుద్ధిపూర్వకంగా అమ్ని గడిచి పాపం కినేసిన ఏ పాపం కినసి ఏనాకి హీనిసి ఇంజ మారు ఆలోచనకి సరి మొదటిగా ఏనాకి హీనిస్కేచి 29వ వచనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి బుద్ధిపూర్వకంగా పాపం కినసి యేసు ప్రభుని దేవుని యొక్క మీరేనా కొడ్డాంతులే విసీనిస్కి కొడ్డాంతులే విహిని యొక్క కార్యం ఏంబి జరిగిన సరే బుద్ధిపూర్వకంగా పాపం కిత్తి సరే ఏసి మొదటిగా నాకు దేవుని మీరేనా తన యొక్క కొడ్డాంతులు విహినేస్తే రెండవదిగా నాకు నెసిచి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి యేసు ప్రభు కస్స మా పాపాలు కాని నొరిహి యొక్క కసతి ఇది కస నెహయ ఎంచినెస్కి ఇది అపవిత్రమైనతై ఇంజి ఎంచినెస్కి ఇది నెహి కస్స ఇంజి ఎంచినెస్కి బుద్ధిపూర్వకంగా కిత్తి సరే యేసు ప్రభు కొడాంతలో వినేసి యేసు ప్రభు యొక్క బొక్కి యొక్క కసతి ఇది నెహి కస ఇంజినెస్ ఇది కస యేసు ప్రభు బొక్కి కస ఏం లేత ఇచ్చి నిష్కల్మషము ఇచ్చే కల్మషం హిలాగటాయి ఇది పవిత్రమైనది కస్స ఎలతి యొక్క కస్స ద్వారానే మంగో బర్జంట మంగో నిబంధనకి మాకు పాపాల కాడ నొరహనిసి కానీ అమ్ని గడిచి బుద్ధిపూర్వకం కినిసిన బుద్ధిపూర్వకంగా పాపం కిన్నేసిన ఏ పాపం కిన్నెసి నా కినిసి యేసు ప్రభు యొక్క కసతి అపవిత్రమైనదిగా ఏ కస్స నెహి కస్స ఇంజికి ఎంచినిస్. మూడవది
పరిశుద్ధాత్మతి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఆత్మ పరిశుద్ధాత్ముడికి తిరస్కరించిన ఏనో తిరస్కరించిన అమ్మని గడిచి బుద్ధిపూర్వకంగా సాహసించ తెగించ పాపముకి నెసిన పాపముకి నడతాన ఇవి జరిగిన పాత నిబంధన తాచి యెహోవా తృఢీకరించినసి యెహోవా మాటది ఆలక్ష్యమికినసి యెహోవా యొక్క ఆజ్ఞలు కానీ మీరినసి ఏవస్ పాపంకి వెళ్ళి తెగించినసి క్రొత్త నిబంధన తాచారే యేసు ప్రభు కొడాంతలు విహినసి యేసు ప్రభు బొక్కి యొక్క కసతి ఇది ఉల్లితి కసాంజించినసి పరిశుద్ధాత్ముడు తిరస్కరించినసి ఇలాంటి ఇతనికి పాపక్షమాపణడు ఈయనకి ప్రశ్నించింది చదివి సరే కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ఇచ్చే ఇలకి ఎంచిన ఏనిలైతే శిక్షత మన ఏనిలైతే శిక్ష ఇవ్వడానికి హీహాలి మీరు వేస్తదు ఇంచి ప్రశ్న అడిగింది బుద్ధిపూర్వకంగా మాత్రము ఎట్టి పరిస్థితులు అంబా తెరస్కే పాపంకి అదు బుద్ధిపూర్వకంగా ఇది సరే మాకు అర్థమాన్లకి రోజు చిన్న ఇచ్చబిట్టు వేస్తాయి ఇచ్చబిట్టు ఏనైతే హెబ్రీలకు రాసిన పత్రికే నే గమనించదు 10వ అధ్యాయము 24-25 వచనాలు కానీ మారు సరిగ్గా రోగాడే ఆలోచనకి సరే ప్రతి ఆదివారము దేవుడు ఆరాధించిన ఆజ్ఞకి ఆజ్ఞే కదా ప్రతి ఆదివారము దేవుడు ఆరాధించిన ఆజ్ఞకి వేస్తదు దేవుడు ఆరాధించిన ప్రతి ఒక్క ఆదివారము మిస్ అనా ఇది ఏ ఒక దినము దేవునికి మారో సమర్పించిన ఒక దినము జీవాపలాలకు అర్పించిన ఒక దినము దేవుడు ఆరాధించిన ఒక దినము కానీ ఈ నేటి దినాలు కానీ సరే ఆదివారము జి పుంజి చర్చిత హజీని లోకోడు మెస్సి మెస్సి సకే మారు పక్కనేట ఓరకమ్మతన్నాయి ఎలా హత్తి సరే మంగ బుద్ధి మన్నే ఏం లేదు బుద్ధి మన్నచ్చి నేను దేవుడు ఆరాధించిన యొక్క కమ్మ ఈ దినము దేవుని యొక్క దినము ఇంకా దేవుని కమ్మను బాటే నేను బర్రకిత్తి ఇదే ఇది ప్రతి రోణకి తెలుసు చర్చిత నమ్మిని మొదటిటే తెలుసు ఈ యొక్క మాట ఈ యొక్క సంగతి కానీ ఏనాకి రీచి నిర్లక్ష్యం దేవుడు పక్కన పెట్ట తన యొక్క ఏనిక మార్చికే కజయాహాన్ని ఒకవేళ మారో ఆరాధనకి అసలు పాపము ఇంది మారు పుంజ ఆరాధనకి ఆయన మా సొంత కమ గురించి హచ్చి సరే ఇది బుద్ధిపూర్వకంగా కింద యొక్క పాపం కిందేవాన్ని ఇచ్చే బుద్ధిపూర్వకంగా పాపం కిత్తి సరే ఏదానికి ఇంకా క్షమాపణ లేదే న్యాయపు తీర్పుత అజ్జితోలే ఇంకా ఎదురుకిత్తిదే ఏ యొక్క అజ్జి ఏనైతే అజ్జి ఇచ్చి ಹಿಚ್ಚುತೊಲಕೆ ಅವನ ಹೂಡಲಿಕೆ అమ్ని గడిచి విరోధిగా అనేసిన ಅವನ హూడలికి ಹಿಚ್ಚುತೀಕೆ దేవుడు ఏర్పాటుకి హానిస్ చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 24-25 వచనాలు కలహామను కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఇంజిమని సమాజముగా కూడుట మరి ఎచ్చలు సమాజంగా కూడినాయి ఆదివారం పూట సమాజంగా కూడినాయి ఎలా కూడలి మీరు మానదు ఇంజి వాక్యం వేసిన ఇది ప్రతిరో వ్యక్తికే పుచ్చి యొక్క సంగతి ఆదివారము నేను చూసరి అన్యుడు అడగనిసి ఒకవేళ నేను చర్చిత నమ్మానిసింది పుచ్చరి నేను మన ఆదివారము చర్చిత అనా నేను బయట రేజీ సరే నేను ఆదివారం కదా ఇంజి గుర్తుకాను ఏమన్నా ఒక ఆలోచన ఏనాడు నేర్చి నేను ఏనాకి హల్లాతి నిజ ఆదివారం కదా ఈయన ఒక ఆలోచనతో అడగాను అన్యుడికి తెలుసు నేను ఆదివారము చర్చిత హచ్చిదేంది దేవుని ఆరాధించాలి హచ్చిదేంది నేటి మహిళకి సరే ఈ యొక్క అంబియా ఆజ్కే మా నాటి హెరికి సరే చాలా మంది చర్చిత వాహిని యొక్క సంఘస్థులు ఏనా మన రేచి చాలా కమానీట కొడి
చర్చిదల్లానా దేవుడు ఆరాధించాలన్నా బుద్ధిపూర్వకంగా పాపం కీనరి ఎలా కానీ సాహసించ బుద్ధిపూర్వకంగా పాపం కిచ్చరి ಅದಕ್ಕೆ పాప క్షమాపణ ఇల్లే ఏదని మీరు గమనించకూడదు. అమినందకి పాప క్షమాపణ నేచి పొరపాటున కితి యొక్క పాపం తకి ನೀನು ಇದನ್ನ ಕಿಂಜಿకి అనా తప్పిజారాకి హాసరి తప్పిజాన కిని యొక్క పాపం తకి క్షమాపడోయినే నేను పున్నాన కినంతకి నేను పున్నాన ఇది పాపం నుంచి పున్నాన నేను కిచ్చరి అంతకి క్షమాపడోయినే గాని బుద్ధిపూర్వకంగా ಇದನ್ನ కిచ్చరి తప్పు ఇంజి పుణ్యప్పుడు మారు కిచ్చిసరి మాత్రము ఏదనకి పాప క్షమాపణ ఇల్లే ఏది మరణకరమైన పాపము. ఎగ్జాంపుల్ వేస్తా నన్ను ముగించుతూ ఎగ్జాంపుల్ ఏనైతే యెహోషువ గ్రంథంతా ఆకాను ఇన్ యొక్క వ్యక్తి మనిషి ఆకాను ఇన్ యొక్క దోరుగటసి మనిషి ఈ యొక్క ఆకాను ఇశ్రాయేలుతో రోసి దేవుడు యెహోషువ నాయకత్వంతో ఆయన ఇచ్చి మీరు ఇరుకో పట్టణంతో జయించేంతకి మీరు హజ్జాయింబ యుద్ధంకి అది కానీ ఎరుకో పట్టణము చుట్టూరు బారుగోడ మనకి బారుగోడ చుట్టూ మీరు సోహో 7 ದಿನ ತಿರುವದು ಪ್ರದಕ್ಷಿಣಲ್ಕಿದ್ದು 6 ದಿನ ತಿರುವಿತೆರಿಕೆ 7వ దినం ತಿರುವಿತೆರಿಂಜ ಬರ್ಜಣ రుండిగడే ఎవరి భర్జన శబ్దము కిహలే ఒక శబ్దమును బట్టి 7 దినాల ప్రదక్షిణము ఆహాచ్ తర్వాత ఏనాకి ఎవరి భర్జన శబ్దం కిచ్చరి ఇరుకో యొక్క ప్రాకారాలక ఇచ్చి కూడు యా బర్రే మనాహాను కూడు బరడయాహన్ అనమాట ఇరుకో పట్టణము కూడు బరడయాహను ఎమతి యొక్క జనులుగా బర్రెహా అన్రి అయితే అన్ని ముందు ఏనాజీ దేవుడు వెనసిచ్చి మీరు ఈ యొక్క ఇరుకో పట్టణం తని ఏనాతికి ఏని వస్తువుకే మీరు కొట్టాదు ఏనాతికి ఇది సప్పింపబడితాయి మీరు బర్రె ఎమతి యొక్క సామాన బర్రె చచ్చా మంగు అప్పగించదు ఇంజే యెహోషువ ద్వారా ఒక ప్రకటనకి వికినరి ఏది ఆజ్ఞాపించికినరి ఒకసారి చదివిన యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చదివి యెహోషువ గ్రంథము 17-18 వచనాలు కాని గమనించరే ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఇరుకో పట్టణంతో మన్నయి ఎన్ఐస్కి మీరు తీసుకోవడం ఏది శపింపబడితే ఒక వస్తువు ఏమో మన్నా బరే శపింపబడితాయి ఇంజివేసేన్స్ ఈ పట్టణమును దీనిలో నున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతికుదురు. నేను గమనించేది 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. ఇరుకో పట్టణంతో జయించరి మీరు ఎంబతని ఏనా తీసుకోవడం ఇది శపింపబడితాయి ఇంచి ఆజ్ఞాపించితేరి ఏ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు గాని మీరు ఏనామ చేసి చచ్చహా దేవుని యొక్క ధనాగారంతో చచ్చంపిద్దు దేవుని యొక్క సముఖంతో చచ్చంపిద్దు మీరు దాచుకోడాదు ఇంచి యెహోషువ ద్వారా దేవుడు ఆజ్ఞాపించింది. ఇది ఆజ్ఞ. అయితే ఆకానే నాకినిసి
और बंगार कमिटी के बेटानिसके बंगार कमिटी बेटानिसिंजा ए बंगार कमिटी तन యొక్క గుడారముత హనిసింజకే ముస్కానిస్కే చిడుక్కానిసి ఉడుకి సరే ఈ యొక్క యెహోషువ ఆయనకి నిసిచి హాయి ఇని పట్టణం ఏదని తర్వాత మన్నే ఈ ఎరికో పట్టణం జయించిన తర్వాత హాయి ఇని ఒక పట్టణము ఇచ్చానాయి కదా ఇంజే అది చాలా తక్కువ మందిని సుమారుగా 3000 మందిని పండినసి సైనికులోని 3000 మందిని పండితప్పుడు ఏ ఇచ్చా పట్టణము తిని జయించలాడాన 30 మంది వరకు సుమారుగా 30 మంది వరకు హాహా అనేది అచటే యెహోషువ వెంటనే ప్రార్థనకినిసి దేవుడు ప్రార్థనకితప్పుడు వెంటనే వెహనసి మీరు మీ తాణ రోసి సప్పింపబడితే ఒక వస్తువుని మీ తాణ రోసి తీసుకోవడానిసి నాను ఆజ్ఞాపించితే కదా మీరేనా తీసుకోడాదు మీరు తీసుకోడాదు అని నన్ను వేసేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలలో ఒక వ్యక్తి తీసుకోవడానికి సప్పింపబడితని ఇంజి దేవుడు వెంటనే వేస్తే సరే ఈ యెహోషువ నాకినిసి ఇచ్చి బర్జాని పోకినిసి బర్జాని కూడికినప్పుడు అడిగినేసి అనమాట మరో బర్రెస దివసరే సమయం హాలే కాబట్టి 19వ వచనం ఉంటే మరో హెరకవచ్చు సరే 19వ వచనం ఉంటే అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా యెహోషువ నాకినిసి ఆకాను హాటికి నిరించి నేను కిత్తి పాపమైన దేవుని తడ ఒప్పుకోవడము నాకు తెలియజేసాము ఇంజి ఆకాను అడిగినప్పుడు ఆకానే నాకినిసి 20వ వచనం ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము నీ గమనించదు ఆజ్ఞ తీసుకోడాదు ఇంజి తొలి ఆజ్ఞాపించాన్రే పించితే అప్పుడు బర్జానికి తెలుసు కానీ ఆకానే నాకినిసి ఏ బంగారు కమితి పెరాకొడినిచి తన గూడత ఉడుకాడనిసి తన గూడత మనిషి బరే కనుత చొంజ అత్సబ్ గాని దేవుని కనుత చొంజాన మనిషికి దేవుని కనుత చొంజానిసి ఇంజ వెంటనే హాయిని ఒక నాయుత యుద్ధంకి వెళ్తే 300 మందిని పండలే సుమారుగా 30 మంది వరకు హాహానిరి జయించాలి ఆడోరెవడ ఇచ్చా పట్టడం గాని ఓడాజీడోయినది నాకు ఓడిన దేవుడు ప్రార్థనకి ఇచ్చరే మీ తాను సప్పింపబడితే ఒక వస్తువు మనే ఇంజి అడిగినప్పుడు ఈ యొక్క యెహోషువ నాకినిసి ఆకాను నేను కిత్తి ఒక పాపమైన నాకు తెలియజేసాము దేవుని తాను ఒప్పుకోవడము ఇచ్చరే నాను కిత్తి పాపము నిజము నాను కిత్తి పాపము నిజము పాపముకి ఇంజి తెలిసేటప్పుడు ఈ యొక్క ఆకాను సాహసించా బుద్ధిపూర్వకంగా ఏదైనా కిచ్చరి పాపము ఇంజి పుంజా బుద్ధిపూర్వకంగా కినేసి ఆకాను కిత్తి యొక్క డాయు ఒప్పుకొడినిసి కానీ ఒప్పుకొడితేసి ఏదైనా క్షమాపణ హిల్లేదే ఏనాదకి లేచి బుద్ధిపూర్వకంగా కిత్తేసి కాబట్టి ఒప్పుకొడలవరు ఒప్పుకొడిచ్చాను పాపం కిత్తే ఇంజి 20వ వచనముతే మార్షదీతాయి ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము నన్ను పాపం కిత్తే ఇంజి ఒప్పుకొడితే ఆవిడకి క్షమాపణ కలిగినకి కిత్తి పాపము మరణకరం కాని పాపమా మరణకరమైన పాపం కిత్తేసి ఆకాను కిత్తేసుకే ఒప్పుకొడితేసుకే 21వ వచనం దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును సీనారు ఈయన యొక్క వస్త్రం తీకే పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను పాపం కిత్తేప్పుడు పాపం స్కేనా కిచ్చిచ్చి సాహసించ బుద్ధిపూర్వకంగా పాపం కిత్తేప్పుడు ఒప్పుకొట్టి తీసుకే ఏదంతకి పాప క్షమాపణ అన్నాడు ఆకాను ఒప్పుకొడితేసి దేవుని తానే ನಾನು ಪಾಪಂ ಕಿತ್ತೆ ನಾನು ಡುಖೆ ఏ బంగారు కమ్మి నా తాణమన్నే నా గూడతా డుఖమా ఇంబ అని తెలియజేసేసి అయినప్పటికీ క్షమింపబడాల్సిందే చదివినాడు ఒక మారు చదివి సరే 25వ వచనం చదువుతున్నాం డైరెక్ట్ గా
అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. నై గమనించదు, ఆకానికిత్తయి మరణకరం కాని పాపం మాత్రమా మరణకరమైన పాపం ఏనా మరణకరమైన పాపం మా తెచ్చి తొల్లి ఆజ్ఞాపించితేసి మీరు ఈ యొక్క ఇరుకో యొక్క పట్టణముత ఏనా తీసుకు వస్తువు తీసుకోడాదు ఏదని దేవుడు సప్పించానిసి ఇది తొల్లి ఆజ్ఞ జారి అప్పుడు ఆకానానికి నిసించి రో బంగారు కమ్మి బెట్ట అనిసింజా ఓహ తన గూడ బిత్రడు కాని ఉడికి అప్పుడు వెస్తము అడగలేము వెస్తేసుకే ఒప్పుకొడిచ్చి నాను పాపం కితే ఇదిగో ఇంబ నా గూడత దుఃఖం అయింది. కానీ ఈ ఆకాను ఏనా క్యా తెరికి సరే పాయేస్తారు బలకతులు ఇరా పాయేస్తారు తన యొక్క ప్రాణం దక్కించుకోవడలాడచ్చు రక్షించుకోవడలాడచ్చు తన యొక్క ప్రాణం ఏనాకి రక్షించుకోవడలాడచ్చు ఇచ్చి మరణకరమైన పాపం కిట్టేసి ఇచ్చి బుద్ధిపూర్వకంగా సాహసించ పాపం ఇచ్చేది దానికి ఇచ్చారు పాపము ఇంజి పుంజాకిట్టేసి ఎలాంటి నీ యొక్క పాపం దక్కి పాప క్షమాపణ అయ్యే ఒకవేళ మారోస్కి ప్రతి ఆదివారం సమాజంగా కూడినై ఇంజి మారు పుంజ దేవుడు ఆరాధించాలి కూడిన ఇంజి పుంజ మారో నిర్లక్ష్యం కిట్టి సరే మారో తెగించ ఆరాధన తల సరే ఏనాకి నైచి కొడా మా నా దేవుని యొక్క మీరేనాయి కొడాంతలు విసినాయి యేసు ప్రభు నిబంధన కసతి అపవిత్రమైనదిగా ఉలిది కసలేకి మారోయించినాయి పరిశుద్ధాత్ముడు తిరస్కరించినాయి. ఇలా తిరస్కరించి సరే మంగు ఇంకా పాపక్షమాపణ అయ్యేది మారు ఇంకా అజ్జితోలే న్యాయపు తీర్పుతా అజ్జితోలే హెరికిత్తిది న్యాయం తీర్పుతా ఏం లేదు తీర్పు వచ్చి విరోధులుగానే దహింపబో తీక్షణమైన అగ్ని ఇచ్చుగడియునని రెడీ కానిసి దేవుడు అమ్ని గడిచి దేవుడు మీరేనాయి బిజినెస్ ఇంకా దేవుడికి విరోధి కానిసి యేసు ప్రభు కసతి అపవిత్రమైనదిగా అమ్ని గడిచి దేవుడికి విరోధిగా మారినసి పరిశుద్ధాత్మతో అమ్ని గడిచి తిరస్కరించిన దేవుడికి విరోధిగా మారి సరే దేవుడు సిద్ధపరచాని యొక్క నిత్య అగ్ని ఇచ్చుగడి బాటే ఇంకా మరో అజ్జితలు హెరికితింది. కాబట్టి ఇల్లెతి పాపం మీరు అదు ఇంజి వేడుకోడిని యోహాన్ గారు చదివినరు గాడే అపొస్తలుడైన యోహాను మరి చదివితాయి కదా మొదటిగా ఈ యొక్క మాట అనిసదా నన్ను ముగించుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:16-17 తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనను చూచి నేడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవం దయచేయును. ఇది మరణకరమైన పాపం బాట ఇచ్చి మరణకరం కాని పాపం బాట ఇది నేడొకైనా చూసి నిసిచ్చి మరణకరమైన పాపము కలదు. ఇది మరణకరము కాని పాపం రెండి మన్నే మరణకరమైన పాపము బాట జోలి మరణకరమైన పాపము కలదు అట్టి దాని గురించి మరణకరమైన పాపం గురించి అట్టి దాని గురించి వేడుకొన వల్లని నేను చెప్పుటలేదు. ఇది ఏదైనా బాట నన్ను వేడుకొడి నన్ను విస్సించు ఏదంతకి క్షమాపణ ఇల్లే మారో ఇప్పుడుకే బుద్ధిపూర్వకంగా పాపము మా కళ్ళ ముందు మచ్చి సరే పాపము కింజ మారు పుణ్యాన్ సరే మారో సాహసించ బుద్ధిపూర్వకంగా మాత్రం ఎట్టి పరిస్థితులకి హలే మీరు ప్రయత్నించాదు. ఎలా ప్రయత్నించేసరికో నేను ఎచ్చే భక్తిగా మచ్చిస్తే ఎచ్చే నీతిగా మచ్చిస్తే తీర్పు దినత మా బాట హిచ్చుగడియున్నాయి మనకి ఏదైనా బాట ఇంకా అజ్జితలు హెరికింది. కాబట్టి మరణకరమైన పాపము అంబాతరిసి కాకుండా నేకి సిద్ధపడా నేకి ఆలోచించి ఆజ్ఞపుచ్చి తర్వాత చాలా మంది అయినా నిర్లక్ష్యంకి హీనైచి ఆదివారము దేవుడు ఆరాధించాలి తక్కియే ఆరాధనకి చాలా నిర్లక్ష్యంకి హీడైనాయి ఇచ్చి బుద్ధిపూర్వకంగా మారో పక్కన పెట్టసినాయి సాహసించ మారో తెగించ ఆరాధన మిస్ కాసినాయి ఏ ఆరాధనత ప్రభు బల్ల
ಪ್ರಭುರಾತ್ರಿ ಭೋಜನము ಇನೈರನು ಆಜ್ಞಾ ಅಪೊಸ್ತಲ ಪೌಲೇನ ಅನಿಸಿಚ್ಚಿ ನಾನು ಈ ಪ್ರಭುರಾತ್ರಿ ಭೋಜನము ఇనంతి ఈ యొక్క ఆజ్ఞతి మింగు హీహాలితకి ನಾನು మెచ్చుకోడి ఇంజిని ప్రభురాత్రి భోజనము ఈ నైరుండి ఆజ్ఞ అమ్ని గడిచి ఆదివారము చర్చిత హజ్జ ప్రభు రాత్రి భోజనం తీసుకుని వచ్చిన ఏవసి ఆజ్ఞతి అతిక్రమించినసి ఆజ్ఞాతి అతిక్రమించిన ఏ పాపము బుద్ధిపూర్వకంగా ప్రభు బలతి పాల్గొడా సరే పాపం ఇంకా కలిగిన ఏదంతకి ఇంకా క్షమపడడం ఇదే పూర్వకంగా సాహసించ తెగించా కిన్ని యొక్క పాపం తెగి క్షమాపణ ఇల్లే కాబట్టి వెళ్ళి పాపము మారోకి అన జాగ్రత్త పడిన అవసరత ప్రతి రోణక్స్కి అనేది మీకు మనం కాకొడి ఇంతవరకు ఓపికతోలే శ్రద్ధగా వచ్చి మీ బడిన ముగిస్తే యేసు ప్రభు నామంతో వందనాలు వేసి నన్ను ముగించింది అందరికీ వందనాలు.